ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా ఏలూరు నందు ఈ రోజు కొత్త బస్టాండ్ నందు నూతన సూపర్ లగ్జరీ 3 బస్సుల్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ బస్సులు ఏలూరు నుండి హైదరాబాద్ కి నడపడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 మాసాలు అయిందని, ఈ 6 మాసాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గోతులు లేనటువంటి రోడ్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఉత్తమమైన ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, అదేవిధంగా ఈ 6 నెలల కాలంలో అనేక కొత్త బస్సుల్ని ఏలూరు డిపోకి తీసుకురావడం జరిగిందని, త్వరలో మరిన్ని బస్సులు వస్తాయని తెలియజేశారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారని, ప్రజలకు కావాల్సినవన్నీ సౌకర్యాలు కల్పించడంలో దూసుకు వెళ్తున్నారని తెలియజేశారు. విజయవాడ జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు ఇటీవల మన ప్రభుత్వం నుంచి ఉచిత బస్సు కోసం ఒక కమిటీ ఏర్పాటు బెంగళూరులో అధ్యయనం చేయడం జరిగిందని, ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అనేక పల్లె వెలుగు బస్సులు ఇంకా ఎక్స్ప్రెస్లతో తొందరలో వస్తాయని, ప్రజలకు అనుగుణంగా మరిన్ని సేవలు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి, అసిస్టెంట్ మేనేజర్ శ్రీ జి మురళి, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఐ ప్రేమ్ కుమార్, పిఆర్ఓ నరసింహం, అనేక మంది కార్మికులు పాల్గొన్నారు. వద్దులే జెండా అవుతాం వెళ్ళాడు. మరి ఏదైతే నారాయణ గారిని నియమించారో, తర్వాత జోనల్ మరి చైర్మన్ కింద మరి రెడ్డి అప్పలనాయుడు గారిని నియమించారు. మనకు కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మన వెస్ట్ గోదావరిలో మరి మన జోన్లో మన ఏలూరుకి రావడం కూడా పదవి మనకు కూడా ఎంతో ఆనందంగా మనకుంది. తప్పనిసరిగా మరి రెడ్డి అప్పలనాయుడు గారి హయాంలో కొత్త బస్సులతో పాటు ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు కూడా కలుగుతాయి. అలాగే ఏదైతే ఇక్కడ కార్మికులు డ్రైవర్లు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మరి కార్మికులతో అనేక అనుబంధం ఉంది, వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉంది. కాబట్టి మరి ఆర్టీసీ అనేసరికి కార్మిక సమస్యలు ఎక్కువ వస్తాయి. అవన్నిటిని కూడా తీర్చి ఏ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని మరి ప్రగతి పదంలో నడిపిస్తారు. 6 నెలల్లో ఎంత అభివృద్ధి చేసాం, అది చేసి చూపిస్తూ ఉన్నారు. మరి గడిచిన ఇంకా 4.5 సంవత్సరాల టైం ఈ ప్రభుత్వానికి ఉంది. అన్ని విధాలు కూడా మంచి జరుగుద్ది అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఈ రోజున స్థానికంగా ఎక్కడికక్కడ శాసనసభ్యులు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఒక మంచి శుభపరిణామం వచ్చిందనేటువంటిది ప్రజల ఒక మైండ్లో ఉంది. కనుక రాష్ట్రీయ సంస్థను కూడా అన్ని రకాలుగా ఇటు కార్మికుల యొక్క సమస్యని, మరి పబ్లిక్ కావాల్సినటువంటి వసతుల విషయంలో కానివ్వండి, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బస్సులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సౌకర్యంగా వాళ్ళ గమ్యానికి చేరాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి ఏలూరు డిపో నుంచి 17 బస్సులు ఇప్పుడే మరి గడిచిన 6 నెలల కాలంలోనే 17 బస్సులు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.